నమస్కారాలు. టేకుమట్ల మండలం బోయినపల్లి గ్రామానికి చెందిన సురవాక వీరమ్మ అనే మహిళ 70 సంవత్సరాలు ఉంటుంది. 19వ తారీఖు ఈ నెల 19వ తారీఖు నాడు ఆమె చింతపండు అమ్మడానికి పక్క గ్రామానికి వెళ్ళింది. అప్పటి నుండి ఆమె కనబడట్లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆమె కొరకు ఎదగడం ప్రారంభించినారు. ఈ నెల 23వ తారీఖు నాడు పసిక మనం అనే వ్యవసాయ బావి నుండి కొంత బ్యాడ్ స్మెల్ వస్తుంటే డౌట్ వచ్చి వాళ్ళు చూస్తే ఆ బావిలో ఒక వృద్ధురాలు చనిపోయి ఉన్నది. ఇమ్మీడియట్లీ వాళ్ళు ఆ గ్రామస్తులకు ఇంటిమేట్ చేస్తే వాళ్ళు చూస్తే ఎవరైతే ఈ డిసీజ్డ్ కనపకుండా మిస్ అయితే సురభాక వీరమ్మ ఆమెను ఐడెంటిఫై చేసినామగా. ఆమెను ఆ బావిలో ఎట్లా ఉందంటే పరిస్థితి, ఆమెను ఒక గోనె సంచి తాడుతో కట్టి గోనె సంచిలో కుక్కి బావిలో చంపి వేసినట్టుగా అనుమానం ఉన్నదని చెప్పి పోలీస్ స్టేషన్ టేకుమట్లలో 23 నాడు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇటువంటి ఇందులో ఈ మర్డర్ కేసులో చిట్యాల ఎస్ఐ గారు, తన టేకుమట్ల ఎస్ఐ గారు వీళ్ళందరి సాయంతో టెక్నికల్ గా ఆ ఏరియాలో ఉన్న సమాచారాన్ని ఎవిడెన్స్ అంతా సేకరించారు. దీంతో ఎవరైతే నేరస్తున్నారో ముఖ్యంగా బోయిన మల్లయ్య మరియు పుట్టకొక్కల శ్రీనివాసు, తర్వాత మధ్యల సిద్ధు అనే వ్యక్తులు ఈరోజు టేకుమట్ల పోలీస్ స్టేషన్లో పెద్ద మనిషితోటి సరెండర్ కావడం జరిగింది. వారు ఆ నేరం చేసినట్టు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇది వాళ్ళు నేరం ఎందుకు చేశారని చెప్పడం జరిగింది. ఏమనగా అంటే బోయిన వల్ల చిన్న కూతురు ఒక గర్ల్ ఆమె ఆరోగ్యంగా ఉంటుంది ఇటీవల కాలంలో. వారికి కొంచెం దేవుడు అని చెప్పడానికి గ్రామంలో ఒక సాంప్రదాయం అంటే అటువంటి ఎవరో వ్యక్తితో చెప్పించుకుంటే మీ ఇంటికి దగ్గర ఎవరో తంత్రాలు మంత్రాలు చేస్తారంటే అతని బంధువైన ఏది మన పుట్టగొప్ప శ్రీనివాస్ చెప్పి ఫలాని రుద్రాలు ఈమె చేస్తున్నదని చెప్పి అనుమానంతో ఈమె ఎట్లా చంపాలని చెప్పి ఈమె ఒంటరిగా పోతుంటే పక్క గ్రామం ఆ రోజు 19th నాడు వీళ్ళిద్దరు ఎవరు బోయిన మల్లయ్య మరియు పుట్టగొప్ప శ్రీనివాసు బలంతంగా ఆమె చెట్టబోలో గుంజుకపోయి ఆమెను గొంతు విసికి చంపడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య సిద్ధు అనే వ్యక్తి కూడా అతనికి ఈ క్రమంలో రోపు కానీ గోనె సంచి కానీ ఇచ్చి అతనికి సహకరించారు. ముద్రాల మీద ఉన్న ఏదైతే 2 తులాల బంగారం మరియు 30 తులాల వెండి కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. అది కూడా వాళ్ళ ద్వారా సిఏ గారు రికవరీ చేశారు. వాళ్ళను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సరెండర్ అయిన తర్వాత వాళ్ళని ఈరోజు కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఇందులో బాగా అంటే ఇమ్మీడియట్లీ డిటెక్ట్ చేసిన సిఏ గారు మరియు టేకుమట్ల ఎస్ఐ గారు, అదేవిధంగా వారి సిబ్బంది అమరేందర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రమేష్, మహేందర్ వీళ్ళందరినీ, రంజిత్, సతీష్లు వీళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. సో భవిష్యత్తులో కూడా ఎవరు కూడా ఈ మంత్రాలు తంత్రాలు ఇటువంటి వాటి కూడా నమ్మకూడదు. ఎవరైనా అనారోగ్యం పాలైతే హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ తీసుకోవాలి తప్ప ఇటువంటి వాటికి వయసులో ఆస్కారం ఇవ్వద్దని కోరుకుంటున్నాను.